హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే యాక్సెసింగ్ అండ్ చేంజింగ్ ద ఐటమ్స్ ఆఫ్ ద డిక్షనరీ అన్నమాట. మీరు కనుక మన పాత వీడియో చూడకపోయింటే మీరు అసలు డిక్షనరీ అంటే ఏంటి, అసలు డిక్షనరీలో ఎలా స్టోర్ అవుతాయి వాల్యూస్, ఇవన్నీ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు పాత వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో మనము పాత వీడియోలో డిస్కస్ చేసిన సేమ్ ఎగ్జాంపులే మనం ఈ వీడియోలో కూడా తీసుకుందాం అనమాట. అదే బట్ కార్ అనే వేరియబుల్లో మనం ఏమేమి స్టోర్ చేసాము, బ్రాండ్ అనే ఒక కీని కీ వాల్యూ పేరుని పెట్టుకున్నాం. నథింగ్ బట్ ఫాడ్ అని చెప్పేసి మనం ఇచ్చుకున్న కంపెనీ పేరు అనమాట, నథింగ్ బట్ బ్రాండ్ పేరు అనమాట. అలానే మనం మోడల్ అనేది వీ హ్యావ్ గివెన్ ముస్టాంగ్ అనమాట. ఐ డోంట్ నో హౌ టు కరెక్ట్లీ స్పెల్ ఇట్, బట్ ముస్టాంగ్ అని చెప్పేసి మనం ఇప్పుడు పిలుస్తాము. నథింగ్ బట్ ఇయర్ అనేది అంటే నథింగ్ బట్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే నథింగ్ బట్ స్టార్టింగ్ ఎప్పుడు దాన్ని కనిపెట్టుకున్నారని చెప్పేసి వీ కెన్ గివ్ లైక్ 1965 అని చెప్పేసి ఇచ్చుకున్నాం అనమాట. సో మీరు చాలామంది నన్ను పాత వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక డౌట్ అడిగారు అనమాట. అన్న ఇక్కడ మనకి కీ వాల్యూ పేరులో మన కీ అలానే వాల్యూ కూడా రెండు మనకి డూప్లికేట్ ఉండకుండా ఉండాలా అని అడిగారు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి కీ ఒక్కటే డూప్లికేట్ వాల్యూ ఉండకూడదు అనమాట. ఈ వాల్యూ అనేది వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ అనమాట. సపోజ్ నాకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, సపోజ్ నాకు ఇయర్ 1 అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ 1965 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇఫ్ ఐ కాల్ ద కార్, నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే నాకు అన్ని బ్రాండ్, మోడల్, ఇయర్ 1965. ఇక్కడ నాకు వాల్యూ అనేది 1965 అనేది డూప్లికేట్గా ఉన్నా కూడా నాకు ఫరక్ పడలేదు అనమాట. అదే కనుక నాకు ఇయర్ అని చెప్పేసి కీ ఇచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ 1966 అని చెప్పేసి అంటే నాకు ఓన్లీ 1966 అనేది ఒకటే ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కీ వాల్యూ పేరులో కీ అనేది డూప్లికేట్గా ఉండకూడదు అనమాట. అంటే డూప్లికేట్ డజంట్ అలౌడ్ అనమాట ఇన్ కీస్లో, కానీ వాల్యూస్లో మాత్రం మనకు డూప్లికేట్స్ ఉండొచ్చు అనమాట. సో సేమ్ లైక్ ఇఫ్ ఐ కాపీ పేస్ట్ ఓవర్ హియర్, ఇఫ్ ఐ రిమూవ్ దిస్. సో ఇప్పుడు నాకు హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే సపోజ్ నాకు ఒక వేరియబుల్లో నేను ఒక స్టోర్ చేసుకున్నాను అనమాట, కార్ ఆఫ్. సపోజ్ నాకు ఇప్పుడు బ్రాండ్ నేమ్ కావాలనుకున్నాం అనుకోండి, బ్రాండ్ అని చెప్పేసి పాస్ చేసేస్తే నాకు డైరెక్ట్గా ఇప్పుడు ఏం పిలిచాను అనుకోండి, నాకు డైరెక్ట్గా ఏమొస్తుంది, ఐ గాట్ ఎస్ ఎర్రర్ అనమాట. నథింగ్ బట్ బ్రాండ్ స్పెల్లింగ్ అనేది తప్పించాం అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ ఏ కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. సో నాకు ఫ్రాడ్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. నథింగ్ బట్ ఇఫ్ ఐ గివ్ ఏ ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత అలా నేను ప్రింట్ కార్ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు అన్ని వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. నథింగ్ బట్ ప్రింట్ ఆఫ్ ఏ అంటే నాకు బ్రాండ్ వాల్యూ ఆఫ్ ద కార్ వచ్చేసింది అనమాట. నథింగ్ బట్ కార్లో ఉండే అన్ని స్పెసిఫికేషన్స్ కూడా నాకు ఇక్కడ కీ వాల్యూ పేరు లాగా మనకి డిక్షనరీలో వచ్చేసింది అనమాట. ఇఫ్ ఐ ప్రింట్ నథింగ్ బట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని వస్తే నాకు డైరెక్ట్గా స్ట్రింగ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ నేను పాత వీడియోలో డిస్కస్ చేసింది. సో అలానే మనము గెట్ మెథడ్ యూస్ చేసి కూడా మనం డైరెక్ట్గా బ్రాండ్లో ఉండే వాల్యూని మనము తీసుకురావచ్చు అనమాట. లైక్ ఇఫ్ ఐ కాపీ పేస్ట్ ఓవర్ దిస్ వన్, నథింగ్ బట్ కార్ అనేది కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఐ స్టోర్ ఏ వేరియబుల్ లైక్ ఏ ఈక్వల్ టు కార్ డాట్ గెట్ అని చెప్పేసి ఐ హ్యావ్ గివ్ ఏ రౌండెడ్ బ్రాకెట్స్లో ఇవ్వాలన్నమాట. నథింగ్ బట్ ఇఫ్ ఐ గివ్ రౌండెడ్ బ్రాకెట్స్ అని నేను బ్రాండ్ అని చెప్పేసి పాస్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా ఫాడ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. మనం గెట్ మెథడ్ యూజ్ చేసైనా వీ కెన్ గెట్ ద వాల్యూ అనమాట బై యూజింగ్ ద కీ. అలానే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ కార్ ఆఫ్ అని చెప్పేసి కార్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి కీ పంపించిన కూడా మనకు డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఈ 2 మెథడ్స్ వల్ల మనము డైరెక్ట్గా వీ కెన్ యాక్సెస్ ద ఐటమ్స్ అనమాట. అండ్ నథింగ్ బట్ వీ కెన్ గెట్ ద ఐటమ్స్ ఫ్రమ్ ద డిక్షనరీ అనమాట. అలానే మనం సపోజ్ మనకి అన్ని కీస్ కావాలనుకున్నాం అనుకోండి, నథింగ్ బట్ మనకి ఈ కార్లో ఉండే కీస్ అండి, నథింగ్ బట్ బ్రాండ్, మోడల్, ఇయర్ అని చెప్పేసి మనకి ఈ కీస్ అన్నీ మనకు కావాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లైక్ నథింగ్ బట్ కార్ డాట్, నథింగ్ బట్ ఇప్పుడు నేను బి ఈక్వల్ టు కార్ డాట్ కీస్ అని చెప్పేసి ఇచ్చేస్తే నథింగ్ బట్ ఇప్పుడు ప్రింట్ ఏ బి అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ మనకు వచ్చేస్తాను. నథింగ్ బట్ బ్రాండ్, మోడల్, ఇయర్ అని చెప్పేసి. సపోజ్ మనము మళ్ళీ ఒక్కొక్క కొత్త ఐటమ్ని యాడ్ చేసాం, నథింగ్ బట్ కొత్త కీ వాల్యూ పేరుని మనం చేసామనుకోండి. నథింగ్ బట్ ఇప్పుడు ఇలా ఉంది మనకి. సపోజ్ నాకు ఒక కొత్త కీ వాల్యూ పేరు యాడ్ చేశాను అనుకోండి. ఓకే, లెట్ మీ గివ్ క్లారిటీ వే. బి ఈక్వల్ టు సపోజ్ నేను డైరెక్ట్గా కార్ డాట్ కీస్ అని చెప్పి చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తాను అనమాట. బీని ప్రింట్ చేస్తాను అనమాట. బీని ప్రింట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ కార్లో నేను సపరేట్గా మళ్ళీ కలర్స్ కాలమ్ని యాడ్ చేస్తున్నాను. నథింగ్ బట్ కలర్స్ అనే ఒక ఐటమ్ని యాడ్ చేస్తాను అనమాట. నథింగ్ బట్ కార్ ఆఫ్
కలర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఐ విల్ గివ్ కలర్స్ అనమాట. నథింగ్ బట్ ఐ హ్యావ్ టు కలర్ లైక్ బ్లాక్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే నథింగ్ బట్ ప్రింట్ బి అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. నాకు ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి అంటే నాకు ఫస్ట్ నేను చేంజ్ అవ్వకముందు నథింగ్ బట్ ఇది బిఫోర్ చేంజ్ అనమాట. బిఫోర్ చేంజ్ ఇక్కడ మనకు ప్రింట్ ఏంటి ఆఫ్టర్ చేంజ్ అనమాట. మనం ఇది ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే మనం డిక్షనరీలో ఏమైనా చేంజెస్ చేసాము అనుకోండి, మనం ఆ డిక్షనరీలో చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అది కీస్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి అనమాట. నథింగ్ బట్ కీస్లో ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి పైథాన్లో ఏంటంటే మనం ఇక్కడ బి ఈక్వల్ టు కార్ డాట్స్ కీస్ ఇచ్చాం కాబట్టి మనకి మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఇక్కడ ఈ కార్కి ఇక్కడ ఇచ్చిన కీస్ వరకే వస్తుంది, మళ్ళీ నేను ఆటోమేటిక్గా ప్రింట్ స్టేట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను కార్ ఆఫ్ కలర్ అని చెప్పేసి మళ్ళీ కొత్త ఐటమ్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్గా మళ్ళీ బీని పిలిస్తే నాకు అక్కడ పాత వాల్యూస్ వస్తాయి లేకపోతే కొత్త వాల్యూస్ వస్తాయి అని మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో నేనేం చెప్తున్నా అంటే మనకు ఆటోమేటిక్గా మనం ఒక కొత్త ఐటమ్ని మన డిక్షనరీలో యాడ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అది కీస్లో కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుందని చెప్పడానికి నేను చెప్పాను అనమాట. అలానే ఇక్కడ మనం కీస్ని రాబెట్టుకున్నాం కదా లైక్ బై యూజింగ్ ద డాట్ కీస్ అని చెప్పేసి. అలానే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ సి ఈక్వల్ టు నథింగ్ బట్ కార్ డాట్ కీస్ అని చెప్పేసి ఇచ్చేసాను నథింగ్ బట్ ఇప్పుడు మన వాల్యూస్ గురించి డిస్కస్ చేసి సో వాల్యూస్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, నాకు డైరెక్ట్గా వాల్యూస్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ సి అని చెప్పేస్తే డైరెక్ట్గా వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ ఫోర్డ్ ముస్తాంగ్ 1965 అని చెప్పేసి మనకు ప్రింట్ అయిపోతుంది అనమాట. సేమ్ లైక్ ఇక్కడ మనం కీస్లో ఎలా చేంజ్ చేసామో నథింగ్ బట్ కీస్లో ఉండే వాల్యూస్ని మనం చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అంటే నథింగ్ బట్ డిక్షనరీలో ఒక కొత్త వాల్యూస్ని యాడ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా కీస్కి ఎలా రిఫ్లెక్ట్ అయిందో సేమ్ ఇక్కడ మనకు కూడా వాల్యూస్లో కూడా అలానే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నథింగ్ బట్ ఇప్పుడు నేను చేశాను అనుకోండి, నథింగ్ బట్ నాకు ఇక్కడ ఫోర్డ్ ముస్టాంగ్ 1965 అని చెప్పేసి ఇక్కడ కార్ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. దాంతో మళ్ళీ నాకు ఇక్కడ చేంజ్ చేశాను నథింగ్ బట్ ఒక ఐటమ్ని లేకపోతే ఇంకొక ఐటమ్ని యాడ్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా అది మళ్ళీ వాల్యూస్లో మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు కార్ అని చెప్పేసి ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా ఇక్కడ మనం కాలర్ బ్లాక్ అని చెప్పేసి యాడ్ చేసాము అది కూడా మనకి డిక్షనరీలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇలాగా మనము ఏమన్నా మనం చేంజెస్ చేసేస్తే నథింగ్ బట్ ఒక ఐటమ్ని కానీ లేకపోతే ఒక ఐటమ్లో నథింగ్ బట్ కీ వాల్యూ పేరులో మనం కీని అట్లా నుంచి వాల్యూని చేంజ్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా అది వాల్యూస్లో చేంజ్ అయిపోతుంది, నథింగ్ బట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు లైక్ నాకు ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూసాము ఓన్లీ వాల్యూస్ని ప్రింట్ చేయడం చూసాము, అలానే కీస్ ప్రింట్ చేయడం అని చూసాము. ఇప్పుడు నాకు సపోజ్ మొత్తం కీ వాల్యూ పేరు మొత్తం కావాలనుకున్నాను అనుకోండి, నథింగ్ బట్ ఇప్పుడు నాకు నథింగ్ బట్ ఐటమ్స్ని కావాలనుకోండి, కీ వాల్యూ పేరు అంటే నథింగ్ బట్ ఐటమ్స్ అనుకున్నాం అనుకోండి. సపోజ్ నేను ఇప్పుడు డి ఈక్వల్ టు కార్ డాట్ ఐటమ్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ డి అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు ఆటోమేటిక్గా డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి అనమాట. సో నథింగ్ బట్ బ్రాండ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్డ్, మోడల్ ఈజ్ నథింగ్ బట్ ముస్తాంగ్, ఇయర్ ఈజ్ నథింగ్ బట్ 1965 అని చెప్పేసి మనకు ప్రింట్ అయిపోతుంది అనమాట. సేమ్ ఇలానే మనం ఇక్కడ ఏమన్నా చేంజెస్ చేసినా కూడా మనకి ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ నేను ఐటమ్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత సేమ్ మనం ఏదైనా చేంజ్ చేసినా ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనం చేంజ్ చేసిన తర్వాత కలర్ బ్లాక్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిక్షనరీ యొక్క ఐటమ్స్ మనకి చేంజ్ వచ్చేసింది అనమాట. అండ్ సపోజ్ మనకి ఒక కీ అనేది ఉందా లేదా చెక్ చేయాలనుకున్నాం అనుకోండి, సేమ్ లైక్ లిస్ట్లో ట్యూబ్లో ఇలా చెక్ చేసాము బై యూజింగ్ ద ఇఫ్. ఇక్కడ కూడా మనం అదే చూస్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు కార్ అనేది ఉందనుకోండి, ఇక్కడ పెట్టేశాను. దాని తర్వాత ఇఫ్ మోడల్ ఉందా లేదా చెక్ చేద్దాం ఇన్ కార్ ప్రింట్ ఎస్ అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. అదే బట్ ప్రింట్ ఎస్ నథింగ్ బట్ మోడల్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ అని పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసామనుకోండి, అదే బట్ ఇప్పుడు ఆల్రెడీ మోడల్ ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా మోడల్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ అని పెట్టచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్స్ అని పెట్టి ఎల్స్ ప్రింట్ నాట్ ప్రెజెంట్ అని చెప్పొచ్చు. ఇక నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇక్కడ నేను క్యాపిటల్ ఎం ఇస్తాను. సో ఇప్పుడు నాకు ఏమొస్తుందో చూద్దాం. నాట్ ప్రెజెంట్. సో ఇక్కడ మనకి కేస్ సెన్సిటివ్ అనమాట. మనం మోడల్ అనేది ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఇచ్చామంటే మనకి ఆటోమేటిక్గా మన స్మాల్ లెటర్ అనేది ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇస్తే కానీ మనకి అది కరెక్ట్ అవుట్పుట్ రాదనమాట. సో ఇలాగా మనము యాక్సెసింగ్ ద డిక్షనరీ ఐటమ్స్ గురించి చూసామన్నమాట. అలానే ఇప్పుడు నేను
చేంజింగ్ ద డిక్షనరీ ఐటమ్స్ గురించి కూడా చూద్దాం అనమాట. ఒక స్పెసిఫిక్ ఐటమ్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే బై రిఫరింగ్ ఇట్ కీ నేమ్ అనమాట. సో నాకు ఇప్పుడు డైరెక్ట్గా కార్ అని చెప్పేసి ఇది ఉందనుకోండి, నథింగ్ బట్ కార్ అని చెప్పేసి ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నేను ఒక స్పెసిఫిక్ ఐటమ్ని చేంజ్ చేయాలి, నథింగ్ బట్ ఇక్కడ నాకు మోడల్ అనేది సపోజ్ నాకు ఇయర్ అనేది చేంజ్ చేయాలని అనుకున్నాను అనుకోండి, నథింగ్ బట్ ఇయర్ అనేది 1991 అలా చేంజ్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి. నథింగ్ బట్ నేను ఏం చేయొచ్చు అంటే కార్ ఆఫ్ ఇయర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ టు గివ్ ద వాల్యూ అనమాట, నథింగ్ బట్ 1999 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను కార్ అని చెప్పి స్పెల్ చేశాను అనుకున్నాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ అనమాట. ఇప్పుడు మన అప్డేట్ మెథడ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఎలా తీసుకుంటుందంటే మీరు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. కార్ డాట్ అప్డేట్ అండ్ అప్డేట్ మెథడ్ ఏం చేస్తుంది, కార్ డాట్ అప్డేట్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఫ్లవర్ బ్రాకెట్ అనమాట, నథింగ్ బట్ ఒక డిక్షనరీ లాగా ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలన్నమాట. నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ అనేది డిక్షనరీ లాగా ఉండాలన్నమాట. నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇయర్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత కామా నథింగ్ బట్ ఇయర్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత 1999 క్లోజింగ్ బ్రాకెట్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, నథింగ్ బట్ ఇప్పుడు నేను కార్ అని చెప్పేసి ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా బ్రాండ్ఫోర్డ్ మోడల్ ముస్తాంగ్ అండ్ ఇయర్ ఇస్ చేంజ్ టు 1999 అనమాట. ఇలా మనం వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ ద డిక్షనరీ అంటే ఆర్గ్యుమెంట్ పాస్ చేసేటప్పుడు అప్డేట్ మెథడ్లో డిక్షనరీలో మనం డిక్షనరీలోనే ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలన్నమాట. నథింగ్ బట్ కీ వాల్యూ పేరు లాగా ఉండొచ్చు అనమాట, నథింగ్ బట్ ఐటరేటబుల్ ఆబ్జెక్ట్ లాగా ఉండాలన్నమాట. సో ఇలాగే మనము వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామండి అంటే చూద్దామంటే నథింగ్ బట్ హౌ టు యాక్సెస్ ద ఐటమ్స్ ఇన్ ద డిక్షనరీ అలానే హౌ టు చేంజ్ ద ఐటమ్స్ ఇన్ ద డిక్షనరీ అనమాట. సో నేను పాత వీడియోలో చెప్పినట్టే ఇక్కడ ఏంటంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట. లైక్ అన్న ఇక్కడ మనకి కీ వాల్యూ పేర్స్లో కీ డూప్లికేట్ ఉండొచ్చు, లేకపోతే వాల్యూ కూడా డూప్లికేట్ ఉండొచ్చా అని డౌట్ వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీస్ అనేది మనకి ఎప్పటికీ డూప్లికేట్ ఉండకూడదు అనమాట. ఇట్ కెన్ నాట్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూ అనమాట. కీస్ అనేది ఇట్ షుడ్ నాట్ హ్యావ్ డూప్లికేట్ కీస్ అనమాట డిక్షనరీలో, కానీ వాల్యూస్ అనేది డూప్లికేట్ ఉండొచ్చు అనమాట. సో అది మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, మీరు వీడియో స్టార్టింగ్ చూసింటే. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా సపోజ్ నన్ను ఒక ఐటమ్ని యాక్సెస్ చేయాలనుకున్నాను అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లైక్ ఏ ఈక్వల్ టు నథింగ్ బట్ కార్ ఆఫ్ అని చెప్పేసి ఇఫ్ యూ గివ్ ద కీ నేమ్ ఇచ్చేసాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా బై యూజింగ్ దట్ వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద వాల్యూ ఆఫ్ ద ఐటమ్ అనమాట. అలానే వీ కెన్ యూస్ డైరెక్ట్లీ ద గెట్ మెథడ్ కూడా యూస్ చేసి మనం చేయొచ్చు అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ ద కీస్ అనుకోండి, డాట్ కీ మెథడ్ యూస్ చేసేసి వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద కీసెస్ అనమాట. అలానే ఇప్పుడు నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ మనం చేంజ్ చేసే ముందు చేంజ్ చేసిన తర్వాత అంటే నథింగ్ బట్ ఒక వాల్యూ యాడ్ చేసిన తర్వాత కీస్ అనేది మారుతాయా మారవా అని చెప్పేసి మనం డిక్షనరీ చూసినప్పుడు ఆటోమేటిక్గా కీస్ అనేవి అప్డేట్ అవుతాయి అనమాట. ఇట్ రిటర్న్స్ ద వాల్యూస్ అనమాట, అంటే అప్డేట్ అయిన వాల్యూస్ని మనకి ఆటోమేటిక్గా రిటర్న్ చేసేస్తుంది అనమాట. సో ఇలాగా మనము కీస్ గురించి అలానే వాల్యూస్ గురించి చూసేసాము. సేమ్ లైక్ ఐటమ్స్లో కూడా అదే కాన్సెప్ట్ అనమాట. అలానే ఇప్పుడు ఒక ఐటమ్ ప్రెజెంట్ ఉందా లేదా అంటే బై యూజింగ్ ద కీస్, అంటే కీస్ యూస్ చేసేసి అది ఐటమ్ అనేది ప్రెజెంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసాను బై యూజింగ్ ద ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అనమాట. అలానే ఇప్పుడు నాకు ఒక ఐటమ్ని చేంజ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, నథింగ్ బట్ బై యూజింగ్ ఇట్స్కి కెన్ చేంజ్ ద వాల్యూస్ అనమాట. సో అలానే ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ద అప్డేట్ మెథడ్ అనుకోండి, ఐ హ్యావ్ టు పాస్ ఇట్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ షుడ్ బి లైక్ ఏ డిక్షనరీ అనమాట. నథింగ్ బట్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇచ్చేసిన తర్వాత వీ హ్యావ్ టు పాస్ ద కీ వాల్యూ పేర్ అనమాట. నథింగ్ బట్ ఇట్ షుడ్ బి ఏ ఇటరేటబుల్ ఆబ్జెక్ట్ అనమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.